Hello Kushikam Games, how are you all? ఈ రోజు మళ్ళీ పార్ట్ 2 2025 జనవరిలో జరిగిన జేఈ ఎగ్జామ్ లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి సంబంధించి ప్రతి క్వశ్చన్ కి క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీరు ఎవ్రీ డీటెయిల్ గా చూడడానికి ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తానని చెప్పాను. ఈ రోజు ఆ సిరీస్ లో సంబంధించిన సెకండ్ వీడియో అయితే చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. లెట్ us start our video with the simple question, easiest question from the solutions or like basic concepts of the chemistry అనుకోవచ్చు. మనము 11th క్లాస్ లో some basic concepts of the chemistry లో molarity గురించి, dilutions గురించి అక్కడ నేర్చుకున్నాము. దాని తర్వాత మనకి 12th క్లాస్ లో కూడా అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో కూడా మనకి సొల్యూషన్స్ అనే లెసన్ లో ఇలాంటి కాన్సెప్ట్ అంటే డైల్యూషన్ కాన్సెప్ట్, ఒక కాన్సంట్రేషన్ ఉన్న సొల్యూషన్ ని ఇంకొక కాన్సంట్రేషన్ ఉన్న సొల్యూషన్ తో యాడ్ చేస్తే కాన్సంట్రేషన్ ఏమవుతుంది, రిజల్టింగ్ కాన్సంట్రేషన్ ఎంత వస్తుంది అనేది డిస్కస్ చేసే క్వశ్చన్ అన్నమాట ఇది. సో ఆ క్వశ్చన్ ని ఇవాళ డిస్కస్ చేయడానికి వచ్చాను. ఈ 2025 జనవరి సెషన్ లో అడిగిన క్వశ్చన్ ఏంటి అనేది నేను మీ ముందు వచ్చాను. ఒకసారి చూడండి. 20 ml ఆఫ్ 2 molar NaOH అంటే నేను ఇది M1 అని తీసుకుంటున్నాను. M1 అనేది నాకు 2 molar, అలాగే V1 తీసుకుంటున్నాను. V1 అనేది నాకు 20 ml అన్నమాట. అలాగే యాడెడ్ విత్ 400 ml ఆఫ్ 0.5 molar అంటే M2 సెకండ్ కాన్సంట్రేషన్ ఎంత వచ్చింది నాకు 0.5 molar తీసుకున్నాను. V2 అనేది ఎంత తీసుకున్నాను 400 ml అనేది తీసుకున్నాను అన్నమాట. అయితే ఈ రెండు కూడా NaOH, రెండు సొల్యూషన్స్ కూడా NaOH. అలా కాకుండా డిఫరెంట్ సొల్యూషన్స్ కనుక ఇచ్చుంటే అంటే NaOH అలాగే HCl కనుక ఇస్తే అప్పుడు మనము ఈక్విలిబ్రియం లో లైక్ న్యూట్రలైజేషన్ కాన్సెప్ట్ లో ఈ న్యూమరికల్ ని సాల్వ్ చేయాల్సి ఉండేది. సో ఫైనల్ కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ అని అడిగారు అనమాట. ఫైనల్ కాన్సంట్రేషన్ అంటే నేను M ని క్యాలిక్యులేట్ చేయాలి. సో M ని క్యాలిక్యులేట్ చేయాలి, రిజల్టెంట్ మొలారిటీని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి అంటే ఎప్పుడైతే రెండు సొల్యూషన్స్ రెండు కూడా ఒకటే కాంపౌండ్ కి సంబంధించిన సొల్యూషన్స్ కనుక మిక్స్ చేస్తే రిజల్టింగ్ సొల్యూషన్ మొలారిటీకి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే MV ఈక్వల్ టు M1V1 ప్లస్ M2V2. ఇది మనకి ఫార్ములా అన్నమాట. అంటే రిజల్టింగ్ మొలారిటీ M అనేది నాకు రిజల్టింగ్ మొలారిటీ ఇంటూ రిజల్టింగ్ వాల్యూమ్ ఈక్వల్ టు M1V1 ప్లస్ M2V2 అనమాట. ఇప్పుడు వాల్యూమ్ ని నాకు V అనేది తెలియాలి. V అంటే ఏంటి? రిజల్టింగ్ వాల్యూమ్. రిజల్టింగ్ వాల్యూమ్ అంటే నేను ఎప్పుడైతే ఈ ఫస్ట్ సొల్యూషన్ ని ఈ సెకండ్ సొల్యూషన్ ని యాడ్ చేశానో వచ్చే టోటల్ వాల్యూమ్ ఎంత 400 ml ప్లస్ 20 ml అంటే 420 ml అనేది నాకు V వాల్యూ. సో ఇక్కడ చూడండి ఈ ఫార్ములా నాకు V వాల్యూ తెలుసు, M1 తెలుసు, V1 తెలుసు, M2 తెలుసు, V2 తెలుసు. సబ్స్టిట్యూట్ ఎవ్రీథింగ్, ఓన్లీ వన్ అన్నోన్ వాల్యూ నాకు క్యాపిటల్ M మొలారిటీ కాబట్టి ఆ వాల్యూ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో నేను ఈ ఫార్ములాని చేంజ్ చేస్తున్నాను. M ఈక్వల్ టు M1V1 అంటే 2 ఇంటూ 20 ప్లస్ M2 0.5 ఇంటూ 400 డివైడెడ్ బై ఇక్కడ ఉన్నవి ఈ డినామినేటర్ లోకి వస్తుంది కాబట్టి డివైడెడ్ బై నాకు 420 వచ్చింది. అంటే నాకు రిజల్టింగ్ మొలారిటీ మీరు కనుక క్యాలిక్యులేట్ చేస్తే 22 40 ప్లస్ ఇక్కడ 200 అంటే 240 డివైడెడ్ బై 420. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి 0.571 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో 0.571 మోలార్ ఈజ్ ద ఆన్సర్. అయితే మీరు క్వశ్చన్ లో ఇచ్చినప్పుడు ఏం చేశారంటే డాష్ ఇంటూ 10⁻² మోలార్ అని ఇచ్చాడు అనమాట. అంటే 10⁻² అని ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు నేను దీన్ని 10⁻² బయటకు తీయాలి అంటే 10⁻² మోలార్ గా నేను దీన్ని రాయాలి అంటే ఈ డెసిమల్ పాయింట్ నాకు 5 తర్వాత 7 2 స్టెప్స్ వెనక నడుస్తుంది. అంటే 57.7 అనేది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఇంటీజర్ టైప్ లైక్ నంబర్ టైపింగ్ నియరెస్ట్ ఇంటీజర్ కి రౌండ్ ఆఫ్ చేయమన్నాడు కాబట్టి నాకు ఆన్సర్ ఏమవుతుంది 57 ఇంటూ 10⁻² మోలార్ అవుతుంది. సో నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి 57 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వీటి ఆన్సర్ లో నాకు 10⁻² అనేది ఇచ్చాడు. ఓకేనా? సో ఇది ఈ క్వశ్చన్ కి సంబంధించిన రైట్ ఆన్సర్. ఈ ఎక్స్ప్లెనేషన్ వరకు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషి కెమ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కాకుండా మీకు కెమిస్ట్రీలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే వాటిని తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే నేను డెఫినెట్ గా మీకోసం ఒక వీడియో తయారు చేసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు గెట్ ద బెల్ ఐకాన్. ఓకే, సీ యూ ఆల్ along with another video. Until then, bye.